హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రౌండ్ నెక్‌కి పైపింగ్ వేసి ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే లైనింగ్ తీసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఈ రెండు కూడా ముందు జాయిన్ చేసేసుకోండి. మనం ఎప్పటిలాగానే లైనింగ్‌కి మెయిన్ క్లాత్‌కి ఎలా జాయిన్ చేసుకుంటామో అలా అయితే ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. మీకు తక్కువ టైంలోనే నేను ఇక్కడ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపించేస్తున్నాను. ఇంకా లైనింగ్ అతుక్కోవడం అంటే ఇంకా అందరికీ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్పీడ్ పెట్టేసాను అనమాట. ఇక్కడ అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి షోల్డర్కి ఎదురుగా డాట్స్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పట్టుకొని పొడవు వచ్చేసి 4 ఇంచులు కానీ 3.5 కానీ పొడవు వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి కొంచెం పట్టుకోండి. కింద ఎక్కువ పట్టుకొని సన్నగా పైకి వచ్చేసరికి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా సన్నగా పెట్టేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక నడుము పట్టి కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను ఏంటంటే కూర పీస్ తీసుకున్నాను కాబట్టి ఇంకా మడత పెట్టుకోవట్లేదు. ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా తీసేస్తున్నాను. ఆ ఎక్స్ట్రా పీస్ ఏంటంటే మీకు ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఉపయోగపడుతుంది. పక్కన పెట్టుకోండి. ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసేసి ఇంక మనకి వెనక పార్ట్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి చేతులకి ఏంటంటే ఇక్కడ చంకలో ఒక చిన్న పీస్ తగ్గిందని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. మనం కటింగ్ చేసేటప్పుడు తగ్గిన దగ్గర ఇక్కడ మనమైతే చిన్న చిన్న పీస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా 4 పక్కల కూడా చిన్న చిన్న పీసులు జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎమ్మింగ్ కోసం నేను మడత పెడతాను కాబట్టి ఇంకా మనం టర్న్ చేయట్లేదు కాబట్టి కుట్టుకున్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. మధ్యలోకి ఇలా ఒక కుట్టు వేసేసిన తర్వాత మనం 1 ఇంచ్ ఎమ్మింగ్కి ఉంచుకున్నాం కదా దాన్ని ఇలా మడత పెట్టేసి దీనిపైనంగా ఒక పెద్ద కుట్టు పెట్టేసి వేసేస్తున్నాను. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అయితే విప్పేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసుకొని ఇంకా ఇంకో చెయ్యి కూడా సేమ్ ఇలానే ఒక చెయ్యి అలా స్టిచ్ చేసుకున్నాము. ఇంకోటి కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక చేతి పైన ఇంకో చెయ్యి ఇలా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొడవు అది చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఈ బ్లౌజ్ కంటే కూడా 1 ఇంచ్ మనం పెంచుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ని కిందకి పెట్టేసుకొని ఇంకా హ్యాండ్ వేసేసుకొని వాళ్ళ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఎంత అయితే ఉందో అంత వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి భుజాల పైన ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకొని పచ్చిగా పెట్టేసుకోండి. ఇక్కడ సైడ్ కూడా కట్ చేసేసుకొని నీట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా చేతులు అనేది పక్క పక్కన వేసుకొని లోతు తీసుకోవాలి. ఇలా పక్క పక్కన వేసుకొని లోతు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రెండు కూడా మన ముందుకే వస్తాయి అన్నమాట. అందుకనేసి చేతులు ఎప్పుడు కూడా ఇలా పక్క పక్కన వేసుకొని లోతు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకున్నాం కదా, మనం ముందు వేసిన కుట్టు అనేది పోయిందనమాట. అందుకని మళ్ళీ ఇంకొకసారి నేను స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందు భాగం ఇలా పక్క పక్కన వేసేసుకొని దీనిపైన మనం మెయిన్ క్లాత్ వేసుకోవాలి. ఇలా పక్క పక్కన వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్త వారికి ఇంకా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అయిపోకుండా సమానంగా రెండు కూడా ఫ్రంట్కి ఇలాగా వచ్చేస్తాయి అనమాట. లేదు విడివిడిగా జాయిన్ చేసుకున్నారంటే మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. ఒకటేమో మెయిన్ క్లాత్ లోపలికి వెళ్తుంది, ఒకటేమో బయటకు వస్తుంది. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కనే వేసేసుకొని ఇలా మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు డాట్లు వేసేస్తున్నాను. ఇక్కడ భుజాలకు ఎదురుగా మెయిన్ డాట్ అయితే వస్తుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 2.5 తీసుకున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేటట్టు తీసుకుంటున్నాను. ఇది చంక డాట్ వచ్చేసి ఇక్కడ 3.5, పొడవు వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. వెడల్పు కూడా ఒక 1/2 ఇంచే.
చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ డాట్స్ పట్టుకోండి, కొంచెం ఇలా వెడల్పుగా. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పట్టుకోండి క్లాత్ అనేది. ఇక్కడ ఇంకో సైడ్ కూడా సేమ్ వేసేస్తున్నాను, పెద్ద డాటు అలానే మధ్యలోది. నెక్స్ట్ వచ్చేసి ఇలా చంక దగ్గరది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి షేప్ పట్టీలు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీలు ఏంటంటే మెయిన్ క్లాత్ నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. లైనింగ్ కూడా 4 పీసులు తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్లు కూడా పక్క పక్కన వేసేసుకొని మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల 2 కూడా బయట పక్కకి నీట్గా వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా ఇలా పక్క పక్కనే వేసుకొని మీరు లైనింగ్ అనేది పైన మెయిన్ క్లాత్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి, ఒకటి లోపలికి ఒకటి బయటికి కాకుండా. అందుకనేసి నేను కొత్త వారికి బాగా అర్థం అవ్వాలనే విధంగా నేనైతే ఇక్కడ నేర్పిస్తాను. ఇక్కడ వచ్చేసేసి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాం కదా బయట పక్కవి. ఇప్పుడు లోపల పక్క వేసేటి లైనింగ్ అనమాట. వీటిని ఇక్కడ నేను చూస్తున్నారా, లైనింగ్ మెయిన్ క్లాత్ ఉన్నదేమో బయట పక్క పెట్టాను, మెయిన్ క్లాత్ సైడ్. ఇక్కడ లైనింగ్ ఒకటే ఉన్నది లోపల పక్కకు పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెద్ద డాట్ని కొంచెం మడత పెట్టుకొని లోపలికి ఇంకా పావించి పట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా బయట పెట్టేసుకొని వెనక పార్ట్ ఉంది కదా మనకి, అది కొలిసేసుకోండి. ఇలా 4వ డాట్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా వెనక పార్ట్ వేసుకొని కొలుసుకొని, అలానే ఇటు సైడు ఉక్సులు పట్టి ఎంత ఉందో చూసుకొని ఇలా మార్క్ పెట్టేసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా ఇక్కడ లోపలికి పెట్టేస్తున్నాను. ఇలా లోపల పెట్టేసుకొని ఇంకా కుట్టు వేసేసుకోవడమే. ఈ క్లాత్ లోపల ఉండి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది కొంచెం, అందుకనేసి ఎంత క్లాత్ ఉంటే అంత నేను పెట్టేస్తున్నాను, ఇంకా కట్ చేయకుండా. ఇక్కడ తక్కువనే ఉందిలేండి, మనం కరెక్ట్గానే తీసుకున్నాం కాబట్టి. ఇంక ఇక్కడ లైన్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మనకి ఒక సైడ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే లైనింగ్ లోపల పక్కకి, అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంది అది బయట పక్కకు పెట్టేసుకొని ఇంకా స్టిచ్ వేసేసుకోవడమే. ఇక్కడ పెద్ద డాట్ కొంచెం ఇలా లోపలికి మలుచుకోండి, అది బయటికి కుట్టు మీద పడితే ఏమవుతుందంటే మనకి పట్టేసినట్టుగా ఉంటుంది. అలా పట్టినట్టు లేకుండా ఉండాలంటే పెద్ద డాట్ని లోపలికి మర్చుకోవాలన్నమాట. ఇలాగా పైన స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా 2 రెడీ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజా పట్టీ వేసిన కాజా పట్టీ కోసం ఇక్కడ మనం నెక్ దగ్గర తీస్తాం కదా రౌండ్ది క్లాత్ అనేది, అది సరిపోతుంది మనకి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంటుంది, అది కరెక్ట్గా సరిపోతుంది. అది లేకపోతే మీరు వేరేదైనా ఒక 2.5 కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉక్సులు కాజా పట్టీకి సరిపోతుంది. 2.5 ఇంచుల ముక్క కట్ చేసుకుంటే. అలానే మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా పెట్టుకోండి. ఇక్కడ 2 పెట్టుకోవడం వల్ల కొంచెం దళసరిగా ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాజా పట్టీ వేసేసుకోవాలి. కాజా పట్టీకి ఏంటంటే లోపల నుంచి కుట్టి బయటకు తీసుకొస్తాము, ఉక్స్ పట్టీకి పైనుంచి కుట్టి లోపలికి మడుచుతాం అనమాట. అదే తేడా. ఇక్కడ 1/4 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసేసుకోండి. దీని మధ్యలో మనకి కాజాలు వస్తాయి. ఇక్కడ పైనుంచి కుడుతున్నాను ఉక్సులు పట్టి. ఇక్కడ క్లాత్ అంతా కూడా మీరు 1/4 ఇంచ్ పట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇలా మలిచేసుకొని రిప్ లాగేసుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకోవడమే. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. పైన మనం భుజం పైన కుడతాం కదా, దాన్ని వదిలిపెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇలా కొలుసుకోండి. మీకు ఎక్స్ట్రా ఉంది అనిపిస్తుంటే ఇక్కడ లైన్ వేసేసుకొని ఆ లైన్ మీద మళ్ళీ ఒక కుట్టు వేసేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. మీరు కుట్టు వేసుకోకుండా కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ముడతలు వచ్చేయడం, లైనింగు మెయిన్ క్లాత్ విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి
కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి రెండు కూడా సమానంగా ఉండేలా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి కాజా పట్టీ సైడు ఇక్కడ కూడా లైన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసేసుకొని వెనుక పార్ట్ పైన ముందు పార్ట్లు వేసేసుకొని ఇలా భుజాలు జాయింట్ చేసేసుకుందాం. భుజం పైన ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే రిప్ లాగేసుకోవాలి. ఆ చివర కూడా రిప్ లాగేసుకోండి. రిప్ లాగేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా లైన్ చేసేసుకోండి. ఇక్కడ చేతులు జాయిన్ చేసుకుందాం. ఇక్కడ మనం లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు ముందు పక్కకు వచ్చేటట్టు చూసుకొని భుజం పైన మనం సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా ఖర్చుకలాగా, దాన్ని భుజం పైన పెట్టేసుకొని ఇలా కొలుసుకొని ఇక్కడ నుంచి కుట్టేస్తున్నాను. మీకు ఇలా రావట్లేదు అనుకుంటే భుజం పైనుంచి ఇటు సైడ్ అటు సైడే జాయిన్ చేసుకోండి. ఫస్ట్ స్టిచ్ ఏంటంటే భుజం దగ్గర నుంచి ఇటు అటు జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు రెండో కుట్టి వేసినప్పుడు మనం ఆ చివరి నుంచి వేసుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళకైతే ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళకైతే అలా చేయండి. లేదు మాకు ప్రాక్టీస్ ఉంది, ఇలాగా మేము కరెక్ట్గా భుజం మీదకి తేగలుదాం సిజర్ మార్క్ అనేది అనుకున్న వాళ్ళు ఇలా స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోండి. ఇక్కడైతే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలానే 1/2 ఇంచ్ వరకు పట్టుకోవాలన్నమాట. క్లాత్ కూడా చేతులు కదా, మళ్ళీ 1/4 ఇంచ్ పట్టుకుంటే మనం లాగినప్పుడు విడిపోతాయి కుట్లు. అందుకనేసి ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. ఇక్కడ ఇంకో సైడ్ కూడా సేమ్ డబుల్ స్టిచ్ వేసి జాయిన్ చేసేసుకోవాలి. మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా నేనైతే తక్కువ టైంలోనే చూపించేస్తున్నాను అనమాట. కొంచెం మనకి అవసరం లేని దగ్గర కొంచెం స్పీడ్ పెడతాం అలా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఎలా కొలుసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. వెనక పార్ట్ని మధ్యలోకి మడత పెట్టుకొని అలానే సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా మార్క్ వేసేసుకోండి. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా అంతే. కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి ఉక్స్ పట్టీ సైడ్ కొలుసుకోవాలి. మెయిన్ మన సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే ఉక్స్ పట్టీ సైడే కొలవాలి. ఇలా కొలిసేసుకున్న తర్వాత ఇక్కడ పీచులు అవి రాకుండా ఇక్కడ మంచి వైపున ఒక చివరికి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇక మనకి ఇంట్లో ఓవర్లాక్ ఉండదు కదా, షాపుల్లోకి అయితే ఓవర్లాక్ చేస్తారు. ఇక్కడ పీసులు రాకుండా పట్టు క్లాత్లు కాబట్టి ఇలా నేను పట్టు క్లాత్లు అనే కాదు ఏ క్లాత్లకైనా ఇలా వేసేసుకోండి. నీట్గా ఉంటుంది చూడడానికి. ఇలా మంచి సైడు చివరికి ఇలా మనం ఎమింగ్ ఉంచుకున్నాం కదా నడుము పట్టీని మడత పెట్టేసి ఇలా బారుగా చివరికి కుట్టయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మీకు ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసేయండి కొంచెం. తర్వాత దీన్ని ఇలా మలిచేసుకొని లోపల పక్కన మనం ఇంకా 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. కొలుసుకున్నాం కదా ఆల్రెడీ. ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 కుట్లు వేసేసుకుందాం. ఇక్కడ చెయ్యి ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. అలానే చంక దగ్గర కూడా ఇలా కొలిసేసుకోండి. చంక వెడల్పు కొలిసేసుకొని ఇంకా స్ట్రైట్గా వచ్చేయడం. రిఫ్ లాగ్ కూడా మర్చిపోద్దు. ముందు పక్క ఫస్ట్లోని లాస్ట్లోని కూడా రిఫ్ లాగుతూ ఉండాలి. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇలా ఒక చెయ్యి ఆల్రెడీ మనం కొలుసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఇంకొక సైడ్ కూడా కొలిసేసుకోవాలి. అంతే. ఈ బార్ కుట్లు ఎప్పుడు కూడా వంకర లేకుండా స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి. అదే వంకర వచ్చిందంటే అటు ఇటు మనకి వేసుకున్నప్పుడు ముడతలు ఉంటాయి అన్నమాట చూసేదానికి. అందుకని స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొలుస్తున్నాను. కరెక్ట్గా మనకైతే సమానంగా వచ్చేసింది. ఇంక ఇదే విధంగా 1/4 ఇంచ్ గ్యాప్లో
మూడు స్టిచ్లు మనకి ఇష్టం అనమాట. ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు. వాళ్ళు కస్టమర్ ఎలా చెప్తే ఇంకా అలాగా వేసేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి శారీ అంతా ఈ కలర్ పింక్ కలర్ వచ్చిందనమాట. అందుకనేసి నేను పింక్ కలర్ తోటి పైపింగ్ అయితే వేస్తున్నాను. వేసి ఇక్కడ నేను క్రాస్గా కట్ చేసుకున్నాను. పీస్లు క్రాస్గా కట్ చేసుకొని చివర ఒక గోరంత మడత వేసేసుకొని ఇటు సైడ్ మనం గోట్ లాగా అయితే నేను ఇక్కడ థ్రెడ్తో అయితే వేయట్లేదు, నార్మల్గా వేసేస్తాను. చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ పట్టుకొని మెడ చుట్టూ కూడా మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ అనుకోకుండా నేను లాస్ట్లో వేస్తున్నాను కాబట్టి చేతులకి ఫస్ట్లోనే వేసుకోవాలి. ఫస్ట్లో కుదరలేని వాళ్ళకి ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను నేను. లాస్ట్కి వచ్చేసరికి చిన్న కట్ చేసి మడత పెట్టేసుకొని కుట్టేసుకొని ఇంకా చుట్టూ కూడా అక్కడక్కడ చిన్న ఇలాగా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా బయటికి తీసుకొచ్చి సన్నగా మన థ్రెడ్ పైపింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగా సన్నగా వేసేసుకోండి కుట్టు. చూస్తున్నారు కదా, ఇలా మనం చూసేదానికి సన్నగా థ్రెడ్ పైపింగ్ లానే ఉంటుంది. పింక్ కలర్ మీదకి కుట్టు అనేది పడకుండా మధ్యలో పడేటట్టు వేసుకోండి. చివరికి వచ్చేసరికి రిప్ లాగేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సన్నగా అయితే వచ్చేసిందో. నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్గా నీట్గా తిరిగేసింది. లోపల ఎమింగ్ కావాలంటే ఎమింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మిషన్ కుట్టే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను ఒక పాదం గ్యాప్లో. చూస్తున్నారు కదా, పాదం అంటే లోపల సైడు ఒక పాదం గ్యాప్లో అయితే ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను నేను. అదే కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసేస్తున్నాను, ఇంకా ఎమింగ్ చేయకుండా. ఇలా కూడా బాగానే ఉంటుంది, లేదంటే ఇలా వద్దనుకున్న వాళ్ళు ఎమింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం నెక్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా చేతులకు వేసుకోవాల్సి వస్తుంది. చేతులకు కూడా సేమ్ క్రాస్ ఉంటే క్రాస్ వేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ రౌండ్ అయితే నీట్గా వచ్చేసింది కదా. ఇలా మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చేతులకు వేస్తున్నాను. చేతులకు ఏంటంటే స్ట్రైట్ పీసే తీసుకొని అటు ఇటు మలిచేసుకొని కొంచెం బయటికి కనపడేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రంట్ నెక్ ఎంత రౌండ్గా అయితే వచ్చేసిందో, నీట్గా రౌండ్గా వచ్చేసింది. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని అటు ఇటు మధ్యలో మడత పెట్టేసుకొని ఇక్కడ బయటికి కొంచెం కనపడేటట్టు వేసేస్తున్నాను. ఇక చేతులు కుట్టినాక వేసామని అస్సలు అనిపించదు అనమాట. అందుకనేసి ఇక్కడ నేను నీట్గా ఇక్కడ కట్ చేసేసుకొని కొద్దిగా లోపలికి పెట్టేసుకొని, ఆల్రెడీ చేయి కొంచెం లూజే ఉంటుంది, ఇంకా దాన్ని 2 కలిపి మనం ఒక కుట్టు వేసేసామంటే ఇంకా సేమ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఆంటీ వచ్చేసి టైట్ వేసుకోలేరు అనమాట, లూజ్గా వేసుకుంటారు బ్లౌజు. అందుకనేసి కొంచెం లూజ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.